టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుభవం మామూలుది కాదు. విషయం ఏదైనా, సందర్భం ఏదైనా చంద్రబాబు ఫ్లాష్ సర్వేలు చేయటం అనేది కామన్. ఫోన్ల ద్వారా, మెసేజ్ ద్వారా, మెయిల్స్ ద్వారా, సోషల్ మీడియాలో పోల్స్ పెట్టడం ద్వారా ఇలా ఎప్పటికప్పుడు ఫ్లాష్ సర్వేలు చేయటంలో దిట్ట చంద్రబాబు. కూటమి వచ్చి 9 నెలలు అవుతున్న సందర్భంగా జనసేన పార్టీ పిఠాపురంలో ఆవిర్భావ సభ నిర్వహించింది. ఆ వేదిక నుంచి జనసేన పార్టీ నేతలు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత పరిణామాలపై 2025 మార్చి 15, 16, 17 తేదీల్లో 65 నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే నిర్వహించిందట టీడీపీ పార్టీ. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ పార్టీ నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో విస్తుపోయే నిజాలు జనాలు కక్కేశారట. జనసేన పార్టీని కలుపుకొని టీడీపీ ఇమేజ్ ని బొందపెట్టారని, జనంలో చాలా చాలా చులకన అవుతున్నట్లు కార్యకర్తలు చెప్పారట. 3 పార్టీలు కలిశాయి. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కదా, జగన్ కంటే డబుల్, ట్రిపుల్ డబ్బులు పడతాయని ఆశించాం. పైసా కూడా ఇవ్వకుండానే ధరలు అమాంతం పెంచేశారంటూ గగ్గోలు పెడుతున్నారట జనం. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరో మీకు తెలుసా? మీ నియోజకవర్గం ఎమ్మెల్యేను ఎప్పుడైనా చూసారా? మీ ఎమ్మెల్యే మీ ఊరికి వచ్చాడా? మీ ఎమ్మెల్యే ఏమైనా అభివృద్ధి పనులు చేశాడా అంటూ ప్రశ్నలు వేస్తే, ఎమ్మెల్యేనా? ఎవరైనా? ఆయన్ని ఎప్పుడూ చూడలేదే. ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? పెన్షన్ రావటం లేదని వెళతామంటే ఆయన ఎక్కడ ఉంటారో ఎవరూ చెప్పటం లేదని కొందరు, కొత్త ఎమ్మెల్యే వల్ల నయా పైసా పని జరగటం లేదు, ఒక్క పథకం కూడా ఇవ్వటం లేదు అంటూ 29 నియోజకవర్గాల్లోని ప్రజలు దుమ్మెత్తిపోశారట. పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగుందా? పవన్ కళ్యాణ్ బాగా పనిచేస్తున్నాడా అని ప్రశ్నిస్తే, అద్భుతం, చాలా అద్భుతం, పవన్ కళ్యాణ్ను సీఎం చెయ్యాలి, అప్పుడు ఇంకా బాగా చేస్తాడు అంటూ సమాధానాలు ఇచ్చారట. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రిపుల్ ఇంజన్ సర్కార్ను చూస్తున్నామని, జగన్ కుటుంబానికో పథకం ఇస్తే టీడీపీ, జనసేన, బీజేపీ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ మనిషికో పథకం ఇస్తుందంటూ చెప్పుకొచ్చారట. గతంలో అవును కాదు అంటూ సమాధానం ఇచ్చే జనం ఇప్పుడు వెటకారాలతో చెప్పడం చూస్తుంటే జనానికి ఎక్కడో బాగా కాలుతున్నట్లు టీడీపీ ఫ్లాష్ సర్వే విశ్లేషణలో బయటపడిందట. ఈ రిపోర్ట్ చూసి పబ్లిక్ మాటలు విని జనం బాగా కడుపులో రగిలిపోతున్నారనే విషయాన్ని టీడీపీ పార్టీ గుర్తించినట్లు ఆ పార్టీ సర్వే టీం నుంచి వస్తున్న టాక్. పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ తర్వాత చేసిన ఫ్లాష్ సర్వేలో కూటమి ప్రభుత్వానికి 65 నియోజకవర్గాల్లో 47 నియోజకవర్గాల్లో నెగటివ్ రిపోర్ట్ వచ్చిందట. అంటే కొద్దో గొప్పో బాగుంది అని చెప్పింది 18 నియోజకవర్గాలు మాత్రమే కావటం విశేషం. ఈ 18 నియోజకవర్గాల్లోనూ ఈ ఏడాదిలో వేస్తారేమో చూద్దాం అన్నట్లు ఉన్నారట జనం. వీళ్లందరూ కరడుగట్టిన టీడీపీ కుల సామాజిక కోణంలోనే చెప్పారని, సామాన్యులు, మహిళలు, పేదలైతే బాగా వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టమైందట సర్వేలో. 65 నియోజకవర్గాల్లో 47 నియోజకవర్గాల్లో వ్యతిరేకత, అందులోనూ 9 నెలల్లోనే అంటే మాటలు కాదంటున్నారు టీడీపీ వాళ్లే. ఏది ఏమైనా ఇచ్చిన 400 హామీల్లో కనీసం 250 హామీలైనా ఈ ఏడాది నుంచి అమలు చేస్తూ మిగతా 4 ఏళ్లు కంటిన్యూ చేయగలిగితేనే కూటమి ప్రభుత్వానికి నూకలు అని టీడీపీ సర్వే టీమే క్లారిటీకి రావటం కొసమెరుపు.